హలో ఫ్రెండ్స్, చేపల పులుసు ఇంతకుముందు ఫస్ట్ పార్ట్ 1లో చూస్తారు కదండి. పార్ట్ 2లో ఇలా మనకు చేపలన్నీ ఇలా పులుసు అంతా ఇలా బాగా మరిగించుకున్నాక ఫస్ట్ చేప తలకాయ ముక్కలు వేసుకోవాలండి. మేమైతే చేప తలకాయ ముక్కలు తింటాము, చాలా టేస్ట్ బాగుంటుంది. ఇలా తర్వాత అన్ని నడుము ముక్కలు వేసుకోవాలండి. ఇలా వేసుకున్నాక జాగ్రత్తగా వేసుకోవాలి. మనం తర్వాత స్పూన్ పెట్టి కలపలేమండి, చెంచా పెట్టి ఇలా కలపలేం కాబట్టి ఇంకా అన్నీ కరెక్ట్గా ఇలా వేసుకొని పులుసులో అంతా మంచిగా మునిగేటట్టు చూసుకోవాలి. ఒక చిన్న స్పూన్ తీసుకొని అలా వెనుకుంటే పులుసులో అంతా మునిగిపోతాయి. తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి. మీదంగా ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఆ పులుసు అంతా వాటికి పట్టి టేస్ట్ బాగుంటుంది. తర్వాత మనం చాప్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని ఇలా ఒక 3-4 నిమిషాలు అలా ఇలా ఉడికినట్టు అవ్వాలి. ఒక 5 మినిట్స్, 5-10 మినిట్స్ అలా ఉడికినాక అయ్యాక మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే